ఈ వీడియో చూస్తున్న అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్నది ఆంధ్రప్రదేశ్‌లోని ఒక అద్భుతమైన, పవిత్రమైన పర్వత క్షేత్రం గురించి. ఈ క్షేత్రం భక్తి, చరిత్ర, ప్రకృతి మూడింటిటికి కలయిక అన్నది ఈ క్షేత్రం అనమాట. అదే మన కోటప్ప కొండ. ఈ కోటప్ప కొండ గురించి మొత్తం పూర్తి సమాచారం నేను ఈ వీడియోలో ఇస్తాను. ఈ వీడియోలో మొత్తం అంతా డ్రోన్ ఫుటేజ్ ఉంటది. ఎవ్వరూ మిస్ అవ్వద్దండి లాస్ట్ వరకు. కింద అలాగే ఓం నమ శివాయ అని కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ ఈ గుడి అన్నది ఇప్పుడు కాలం నాటిది మాత్రం కాదు. దాదాపుగా క్రీస్తు శకం 1150 సంవత్సరాల నుంచే ఈ గుడి ఇక్కడ ఉంది అనేసి చెప్తారనమాట. ఇక్కడ మనం ఏ దిశ నుంచి చూసినా గానీ మనకు 3 కొండలనేది కనిపిస్తాయన్నమాట. త్రికూటేశ్వరుడుగా మనము ఇక్కడ స్వామివారిని పిలుస్తూ ఉంటాం. ఇక్కడ 3 పర్వతాలుంటాయి. సో, 3 పర్వతాలు ఏంటంటే గనక శివ పర్వతము, విష్ణు పర్వతము, బ్రహ్మ పర్వతము. ఈ 3 పర్వతాలుగా ఇక్కడ పిలుస్తూ ఉంటారనమాట. ఇప్పుడు మనము త్రికూటేశ్వ మన స్వామివారు ఉన్నారు గదా! ఆ స్వామివారు ఇప్పుడున్నటువంటి కొండ ఏదంటే గనక బ్రహ్మ పర్వతం మీద ఉన్నారనమాట. ఇంతకుముందు విష్ణు పర్వతం నుంచి ఇప్పుడు బ్రహ్మ పర్వతం మీదకొచ్చారు. సో, ఇదే మన కోటప్ప కొండ. ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం సమీపంలో ఉందనమాట. ఇది మనం నర్సరావుపేటకెళ్ళి అక్కడి నుంచైనా గానీ వెళ్ళొచ్చు. మనకు గుంటూరు దగ్గర నుంచి నర్సరావుపేటకి వస్తే గనక సరిపోతుందనమాట. మాకు తాడపత్రి నుంచి డైరెక్ట్ ట్రైన్ ఉన్నది. మేము ఆ ట్రైన్‌కెళ్ళాము. ఇటు సైడ్ మొత్తం చాలా పచ్చని కొండలు, అలాగే గనక ప్రశాంతమైన వాతావరణము. ఇక్కడ చాలా మనసుకి ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తాయి. అందులో నేను వెళ్ళిన టైము చాలా వర్షాకాలం అన్నమాట. ఆ టైంలో చాలా బాగా అనిపించిందది. ఈ కొండ సుమారుగా 300 మీటర్ల ఎత్తులో ఉంటదనమాట. కింద నుంచి పై వరకు 300 మీటర్ల ఎత్తులో ఉంటది. మనం కింద నుంచి చూస్తేనే మనకు గుడి గోపురం అన్నది మనకు కనిపిస్తూ ఉంటదనమాట. ఈ డ్రోన్ ఫుటేజ్‌లో మీరు చూడొచ్చు అది గాని. పూర్వకాలంలో మనకి శివుడు మన సతీదేవి ఆమె ఇది జరిగిన తర్వాత శివుడు చాలా బాధపడి తపస్సు చేయడానికి ఇక్కడ కొండ మీదకొచ్చేసి తపస్సు చేసుకుంటూ ఈ కొండ మీద ఉంటాడనమాట. మనకు ఇక్కడ మొత్తం 3 కొండలున్నాయి గదా! ఒకటి విష్ణు పర్వతం, ఒకటి శివ పర్వతం, ఒకటి బ్రహ్మ పర్వతము. ఈ శివ పర్వతం మీద కూర్చొనేసేసి ఆయన తపస్సు చేస్తూ ఉండేవాడనమాట. ఈ కొండకు దిగువన ఒక ఊరుండేదనమాట. కొండకావూరు అనే ఊరు ఉండేది. అక్కడ మనకు యాదవుల కులానికి సంబంధించిన ఒక ఇద్దరి భార్యాభర్తలకు సంబంధించి ఒక అమ్మాయి ఉందనమాట. ఆమె పేరే ఆనందవల్లి. ఆమెని ఇక్కడ వాళ్ళు గొల్లబామగా అని పిలుస్తూ ఉంటారు. పూర్వకాలంలో గొల్లబామ లేదంటే ఆమె పేరొచ్చేసి ఆనందవల్లి. ఆనందవల్లి టెంపుల్ గాని కొండ మీద ఉంటది. ఆమె ప్రతిరోజు ఏం చేసేదంటే ఈ కొండ దాటుకొని అటు సైడ్‌కు లేదంటే వేరే ఊర్లకెళ్ళేటప్పుడు, పల్లెలకెళ్ళేటప్పుడు ఆమె పాలు గాని, పెరుగు గాని, తేనె గాని ఇట్లాంటివన్నీ అక్కడ వచ్చేవి వాళ్ళకొచ్చేవన్నీ తీసుకొనెళ్ళి అమ్మేదనమాట. ఇట్లా వస్తూ ఉండేటప్పుడు ప్రతిరోజు ఆయన్ను శివుడిని తపస్సు చేసుకునే శివుడిని చూసేది. ఆమె ఏం చేసేదంటేనక స్వామివారికి కొన్ని అక్కడ ప్రసాదం కింద, నైవేద్యం కింద పెట్టేసేసి ఆమె ఎవ్రీడే వచ్చేదనమాట. ఆమె శివునికి పరమ భక్తురాలయింది. శివుడు ఎవరో తెలియకపోయినా గాని సరే శివునికి పరమ భక్తురాలయిపోయిందనమాట. సో, ఈ విధంగా ఇది జరుగుతూ ఉంటేనక ఒకరోజు ఇదే పక్కన కొండ కింద ఒకాయన ఉండేడు. సాలంకయ్య అనేసేసి ఒకాయన ఉండేడనమాట. ఆయన రైతు. ఆయన గాని శివుని కోసము ఎంతో ఆయన యాక్చువల్‌గా శివుని భక్తుడు, మహాభక్తుడు. ఎన్నో ప్లేస్‌లలో శివుడు ఉన్నాడనేసేసి శివుని కోసం వెతుక్కుంటూ తిరుగుతూ ఉంటాడనమాట. అలాగే ఇక్కడ శివుడున్నాడని తెలిచి ఈ కొండ మీదకొస్తాడనమాట ఒకరోజు. శివుడు ఉన్న ఒక చోట ఆ పర్వతం మీద ఒక చోట శివుడు కూర్చొనేసి తపస్సు చేసుకుంటూ ఉంటాడు. మౌనముద్రలో ఉండేసేసి తపస్సు చేసుకుంటూ ఉంటాడు. సో, ఈ సాలంకయ్య అనే వ్యక్తి ఆ భక్తుడు స్వామివారిని చూసి తపస్సు చేసుకుంటున్నటువంటి ఆయన చూసి ఈయనే శివుడు అని తన మనసు చెప్పడం వల్ల ఆయనకు నమస్కరించేసేసేసి ఆయన మనసులో ఉన్న భావాలని శివుని ముందు చెప్పేస్తాడనమాట. ఏమని అంటేనక శివయ్య మీరు ప్రతిరోజు మా ఇంటికి నైవేద్యానికి రావాలని కోరుతాడనమాట.
శివుడు గాని, మహాశివుడు గాని అలాగనే ఒప్పుకుంటాడు. సో, ఇది ఇలా జరుగుతూ ఉంటది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆనందవల్లి అదే మన గొల్లభామగా పిలుచుకునే ఆ అమ్మాయి అనమాట. యాదవుల అమ్మాయి. ఆ అమ్మాయికి పెళ్ళనేది జరుగుతది. గర్భం గాని దాలుస్తదనమాట. సో, ఈ గర్భం దాల్చినప్పుడు ఆహ్, ప్రతిరోజు వస్తూ ఉంటది. ఫస్ట్ 2 నెలలు, 3 నెలలు అలా వస్తది. తర్వాత ఎక్కడానికి చాలా ఇబ్బంది అవుతూ ఉంటదనమాట. కొద్దిగా ఒకరోజు ఏమైందంటే కొండ మీదకి సగం మధ్యలోకెళ్ళిన తర్వాత ఆమెకి కొద్దిసేపు కూర్చుందాము. ఆయాసం అనేది కొండ అనేది చాలా పెద్దగుంటది. అందుకనేసి ఆయాసం రావడంతో మధ్యలో ఆగుతదనమాట. ఆమె ఎత్తుకున్నటువంటి కుండలో ఏవైతే పాలు గాని, తేనె గాని, పెరుగు గాని ఉన్నాయో ఒక చోట పక్కన పెడతది. పెట్టిన తర్వాత కొద్దిసేపటికి ఏమవుతదంటే అక్కడున్నటువంటి ఆ కొండ మీద ఉన్నటువంటి పక్షులు, కాకులు మెయిన్‌గా కాకులొచ్చేసేసేసి ఆ కుండను దాంట్లో ఉన్నటువంటి పాలు, పెరుగుని తాగడానికి ట్రై చేసేసి మొత్తం అంతా కిందికనేది పడేస్తాయన్నమాట. సో, అలా పడేయడం ద్వారా అప్పుడు ఆమె ఆనందవల్లి అమ్మవారు ఏం చేస్తారంటే శపిస్తది. మీరు నాకు ఈ శివయ్యకు నేను తీసుకొని వెళ్తున్నటువంటి ప్రసాదాన్ని, నైవేద్యాన్ని మీరు ఆహ్, కింద పడేస్తారా అనే కోపంతో శపిస్తది. మీరు ఈ కొండ మీద ఎప్పటికి కనిపించొద్దు అనేసి చెప్తదనమాట. ఇప్పటికి మనకు ఈ కొండ మీద కాకులన్నది కనిపించవనమాట. ఇది కాలక్రమేణా జరుగుతూ ఉంది. ఇది మనం ఇప్పటికి మనం చూసినా గానీ మనకి ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ గానీ కొండ మీద కాకులన్నది కనపరావనమాట. సో, తరువాత వెంటనే ఆనందవల్లి అమ్మవారు అదే గొల్లబామ ఏమని శివుడిని ప్రాధేయపడతదనమాట. స్వామివారు నేను ప్రతిరోజు నిత్యం రావాలంటే కొండ ఎక్కాలంటే ఎక్కలేకపోతున్నాను. నాకున్నటువంటి గర్భం ద్వారా మీరే కిందికి రండి, మీరే కొండ కిందికి రండి అని అడగ్గా స్వామివారు సరేనని ఒప్పుకుంటాడు. సో, తన వెంట శివుడు ఏమని చెప్తాడంటే, మీరు సరేనమ్మా మీరు వెనక్కి తిరిగి చూడకండి. నేను మీ వెనకాల వస్తుంటాను అని చెప్తే గనక సరే అని చెప్తది. సరే అని ఒప్పుకుంటది. ఆమె గొల్లభామ గాని ముందెళ్తుంటది. ఎనకాల శివుడు ఎళ్తుంటాడు. శివుడు ఎళ్ళేటప్పుడు ఎనకాల భూత, ప్రేత, పిశాచాలు గాని లేదంటే గనక చాలా ఆయనకు గణాదులు ఉంటాయి గదా! అవన్నీ చాలా విలయతాండవం చేస్తూ, ఎక్కువ సౌండ్‌లు చేస్తూ, శబ్దాలు చేస్తూ ఎళ్తూ ఉంటాయన్నమాట. సో, ఆమె కొద్ది దూరం వెళ్ళాక ఆమెకెందుకో ఏదో పెద్ద సౌండ్ ఇనపస్తే స్వామివారేమన్నా ఆహ్, జా కింద పడ్డాడా అన్నది భయమేసేసి వెనక్కి తిరిగి చూడగా వెంటనే మన శివుడు ఒక లింగం రూపంలోకి మారిపోతాడనమాట. మారిపోయిన వెంటనే గొల్లభామ గాని ఒక శిలా రూపంలోకి మారిపోతదనమాట. ఇది ఈరోజు ఒకరోజు జరిగిందనుకోండి. వెంటనే ఆ రోజు సాలంకయ్య అనే భక్తుడున్నాడు గదా! ఇంకా ఏంటి స్వామివారు భోజనానికి రాలేదు అనేసేసి ఎదురు చూసి ఆయనే కొండపైకి ఆ రైతే కొండపైకి రావడం జరుగుతదనమాట. చూస్తేనక మనకు ఈ కొండ మీద శివుడు అలాగే కనిపించాడనమాట. కొండ మీద శివుడు అనేది కనిపించాడనమాట. సో, అతను ఎంతో బాధపడేసి సాలంకయ్య అనే రైతు కొండ దిగువకు వెళ్ళిపోతూ ఉంటాడనమాట. అప్పుడు మన లింగ రూపంలో ఉన్నటువంటి శివుడు సాలంకని పిలిచి ఇది జరిగిందంతా చెప్తాడు. నేను ఇక్కడే ఉన్నాను. నన్ను ఇక్కడనే పూజ చేసుకోమని చెప్తాడు. సాలంకయ్య దానికి సరేనని ఒప్పుకొనేసి అక్కడే స్వామివారికి గుడి అన్నది కట్టేయడం జరిగిందనమాట. మనం ఇప్పుడు చూస్తున్నటువంటి గుడి కింద త్రికూటచలంలో కొత్త గుడి ఉందనమాట. పైన ఇంకొక గుడి గాని ఉంటది. సో, ఇప్పుడు తరువాత కాలక్రమేణా ఈయన సాలంకయ్య అనే వ్యక్తి రైతు మనకు ఆనందవల్లి అమ్మవారికి కానీ అక్కడ గుడి అన్నది కట్టియడం జరిగిందనమాట. స్వామివారికి అలాగే అమ్మవారికి. మీరు ఎప్పుడైతే వీడియోలో చూస్తున్నారో అది పాత టెంపుల్ అనమాట. ఇది పురాతన కాలంలో శివుడు ఇక్కడ ఉండేవారు. ఇక్కడి నుంచి ఇక్కడ మీకు క్లౌడ్స్‌లలో ఉన్నాడు గదా! మేఘాల మధ్యలో మనకు టెంపుల్ అన్నది కనిపిస్తదనమాట. ఆ కొత్త టెంపుల్ దగ్గర నుంచి పాత టెంపుల్‌కి వెళ్ళడానికి దాదాపు 3, 4 కిలోమీటర్లు ఉంటది. ట్రెక్కింగ్ చాలా సాహసోపేతంగా ఉంటదనమాట. అంత పైకెళ్ళాల్సొస్తది. ఇక్కడ మనకు అంటే మనకు శివుడు ఫస్ట్ ఇక్కడ తపస్సు చేసుకునేవాడు. ఇక్కడి నుంచి వచ్చేసి కిందికొచ్చి ఇప్పుడు మనం ఎప్పుడైతే పూజ చేస్తున్నామో కొత్త టెంపుల్ ఉంది కదా! అక్కడ వెలిసాడనమాట. అది త్రికూటేశ్వర బ్రహ్మ పర్వతం అంటాం కదా! అది అనమాట. ఇదొచ్చేసి పాత టెంపుల్. సో, మీరు పాత టెంపుల్ వరకు మనకు రోడ్డు సదుపాయం గానీ, కార్లు వెళ్ళడానికి కానీ ఇదంతా రోడ్డు మార్గం చాలా బాగుంది. సో, పైకెళ్ళి చూస్తేనక అక్కడి నుంచి మనకి పైకెళ్ళడానికి మొత్తం నడక ద్వారమే అనమాట. ఇంకొకటి
ఇక్కడ కొన్ని సంవత్సరాల తర్వాత సాలంకయ్య పార్వతీదేవికి, శివునికి పెళ్లి చేయదలుచుకొని ఒక కళ్యాణ మండపం కట్టించి అక్కడ అమ్మవారిని ఎస్టాబ్లిష్ చేయడానికి, స్థాపించడానికి చూస్తాడనమాట. వెంటనే శివుడు కల్లోకొచ్చేసేసి నేను మన సతీ ఇది జరగడం వల్ల నేను ఇక్కడ తపస్సు చేస్తున్నాను. సో, అందువల్ల నేను ఇక్కడ నాకు పార్వతికి పెళ్ళి అన్నది, కళ్యాణం అన్నది జరగకూడదు అన్నది ఇక్కడ భక్తునికి కలలో కనిపించి శివుడు అనేది చెప్తాడనమాట. అలాగే అనేసేసి అప్పటి నుంచి వెంటనే ఆ కల జరిగిన వెంటనే పార్వతీదేవి గాని అక్కడ స్థాపించినటువంటి పార్వతీదేవి విగ్రహం ఏదైతే ఉందో అది అక్కడి నుంచి కనిపించడం మాయమైపోతుందనమాట. సో, ఇప్పుడు చూస్తే మనకు పార్వతీదేవి అమ్మవారు కనపరారు. ఇంకొకటి ఇక్కడ మనకి దక్షిణామూర్తిగా శివుడన్నది మనకు ప్రత్యక్షమిస్తూ ఉంటాడనమాట. దక్షిణామూర్తి మనకు చాలా తక్కువ ప్రదేశాలలో మనకు కనిపిస్తాడనమాట. మీరు ఇక్కడికి కంపల్సరీ వెళ్ళడానికి చూడండి. ఇక్కడ ఈ కొండ భక్తికి, మళ్ళీ అలాగే విశ్వాసానికి, అలాగే ప్రకృతికి మూడింటి కలయిక అన్నది ఈ ఇప్పుడున్నటువంటి త్రికుటాచలం. అదే మన కోటప్ప కొండ. సో, ఈ వీడియో నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను గైస్. సో, నెక్స్ట్ వీడియో నేను పూర్తి ఇంకా డీటెయిల్గా మీకు అందిస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన వీడియోని ఇంకా ఎవరైతే కోటప్ప కొండకు వెళ్ళదలుచుకున్నారో వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్. లవ్ యూ ఆల్. బాయ్.